నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటన సందర్భంగా నిన్న జ్యూరిక్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలుగు వారు, విదేశాల్లో సెటిల్ అయినటువంటి తెలుగు వాళ్ళు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. వాళ్ళను ఉద్దేశించి మాట్లాడుతూ విదేశీ విద్య కోసం మీరు ఎక్కడైనా చదువుకోండి, ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చి 25 పైసల వడ్డీకే మీకు రుణాలు ఇప్పిస్తాను. సో మీరు ఎక్కడైనా చదువుకోండి, మీరు విదేశాల్లో చదువుకుని టెక్నాలజీలో కొంచెం అప్గ్రేడ్ అవ్వండి, అప్గ్రేడ్ అయ్యి సో మీరు ఇప్పుడు ఇద్దరు దంపతులు ఉంటే ఒకరు జాబ్ చేయండి, ఇంకొకరు పారిశ్రామికవేత్తగా అవ్వండి అని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది. సో విదేశీ విద్యకు మేము పెద్దపీట వేయబోతున్నాము, పావలా వడ్డీకే రుణాలు ఇవ్వబోతున్నాము. సో వాస్తవంగా ఒక ఎడ్యుకేషన్ లోన్ తెచ్చుకోవాలి ఒక విద్యార్థి అంటే కనుక కొలెటరల్ సెక్యూరిటీ అడుగుతాడు బ్యాంకోడు. ఆ కొలెటరల్ సెక్యూరిటీ హౌస్ ఉండాలి, లేకపోతే మంచి ప్రైమ్ ఏరియాలో ప్రాపర్టీ ఉంటే కానీ ఎడ్యుకేషన్ లోన్లు వచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళకు ఆ సెక్యూరిటీ వాళ్ళు ఏదైతే చూపిస్తున్నారో ఆ సెక్యూరిటీ సరిపోదు. ఎందుకంటే లక్షల్లో వ్యవహారం ఇది, విదేశాల్లో చదువుకోవాలంటే లక్షలతో కూడినటువంటి వ్యవహారం ఇది. కాబట్టి సో బ్యాంకులు అంత సులభంగా లోన్లు అయితే ఇవ్వవు. దానికి చెక్ పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, సో ప్రభుత్వమే వాళ్లకు షూరిటీగా ఉంటుంది, ప్రభుత్వమే వాళ్ళకు కొలెటరల్ సెక్యూరిటీ, కాబట్టి ప్రభుత్వం అండతో మీకు 25 పైసలకే లోన్లు ఇప్పించేటువంటి బాధ్యత నాది, కాబట్టి మీరు విదేశాల్లో చదువుకోండి అని చెప్పి ఆయన అయితే పిలుపునివ్వడం జరిగింది. పావలా వడ్డీ రుణంతో విదేశీ విద్య మీకోసం 50 కోట్లతో కార్పస్ ఫండ్, మీకోసము 50 కోట్లతో ఒక కార్పస్ ఫండ్ లాంటిది తయారు చేస్తానని కూడా చెప్పడం జరిగింది. విద్యా రుణాలకు ప్రభుత్వం గ్యారంటీ. ఇప్పుడు నేను చెప్పాను కదా, కొలెటరల్ ఏదైతే ఉందో కొలెటరల్ లేకపోతేనేమో బ్యాంకోడు లోన్ ఇవ్వడు. సో విదేశాల్లో చదువుకోవాలంటేనేమో లక్షలతో కూడినటువంటి వ్యవహారం ఇది. సో సాధారణ మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు విదేశాల్లో చదువుకోవాలనేటువంటి కళ ఏదైతే ఉందో అది కళగానే మిగిలిపోతుంది. అది కళగా మిగిలిపోకూడదు. ప్రతి ఒక్కరూ, అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, ఆలోచన ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, అభిరుచి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, కెపాసిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ విదేశాల్లో చదువుకోవాలి, మీకు ప్రభుత్వం గ్యారంటీగా ఉంటుందని చెప్పి విద్యా రుణాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రభుత్వం గ్యారంటీగా ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. దానికి సంబంధించి 50 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ కూడా క్రియేట్ చేయబోతున్నామని చెప్పారు. మీ చదువు మాది బాధ్యత, ఎక్కడైనా చదువుకోండి, ఎక్కడైనా వ్యాపారం చేయండి, దంపతుల్లో ఒకరు ఉద్యోగం, మరొకరు వ్యాపారం చేయాలి, ఏపీలో అపార అవకాశాలు, పెట్టుబడులు పెట్టండి. సో ఇక్కడ ఆల్రెడీ వచ్చి సెటిల్ అయిపోయి బాగా డబ్బులు సంపాదించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఆంధ్రప్రదేశ్కి రండి, పెట్టుబడులు పెట్టండి, మీకు కావలసినటువంటి సపోర్ట్ గవర్నమెంట్ దగ్గర నుంచి వస్తుంది, నేను దానికి గ్యారంటీ. సో ఇద్దరు దంపతులు ఉంటే ఒకరేమో ఉద్యోగం చేయండి, ఒకరు వ్యాపారం చేయండి, బాగుంటుందని కూడా చెప్పడం జరిగింది. వేరే ప్రాంతాల్లో పెట్టినా మేము గైడ్ చేస్తాం, సహకరిస్తాం, టెక్నాలజీని అందిపుచ్చుకోండి, స్వరాష్ట్రం ప్రగతికి దోహదపడుతుంది, జన్మభూమిని కర్మభూమిని మరవద్దు, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి మీరంతా ఎదగాలి, మీరు ఉద్యోగస్తులుగానే మిగిలిపోకుండా మీరు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేలాగా ఎదగాలి అని చెప్పి ఆయన అయితే పిలుపునివ్వడం జరిగింది. ఎన్ఆర్టీలకు సీఎం చంద్రబాబు పిలుపు. జ్యూరిక్లో తెలుగు డయాస్పోరాతో సమావేశం. 20 దేశాల నుంచి హాజరైన ప్రవాసాంధ్రులు, ఇతర దేశాల్లో సెటిల్ అయినటువంటి ప్రవాసాంధ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా నిన్న జ్యూరిక్లోకి వచ్చి అదే డయాస్పోరా సమావేశంలో అయితే పాల్గొనడం జరిగింది. తెలుగు జాతి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే తనకు సంతృప్తిగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్ష వ్యక్తం చేశారు. వివిధ దేశాల్లో స్థిరపడ్డ తెలుగు ప్రజలు ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరాలని పిలుపునిచ్చారు. వినూత్న రీతిలో ఆలోచన చేస్తే ఉద్యోగాలు చేసే ఎన్ఆర్టీలు పారిశ్రామికవేత్తలుగా మారడం పెద్ద కష్టం కాదని అభిప్రాయపడ్డారు. అందుకోసం విదేశాలకు వెళ్లి చదువుకోవాలని సూచించారు. అలా విదేశీ విద్యకు వెళ్లే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉంటుందని, పావలా వడ్డీకే రుణాలు అందిస్తుందని, ఆ రుణాలకు ప్రభుత్వమే గ్యారంటీగా ఉంటుందని ప్రకటించారు. దావోస్లో తొలి రోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జ్యూరిక్లో ఏర్పాటు చేసిన తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, జన్మభూమిని మర్చిపోతే చరిత్రహీనులమవుతాము, అలాగే కర్మభూమికి సేవలు అందించాలి, విదేశాల్లో ఉద్యోగాల కోసం వచ్చే వాళ్ళు అక్కడ స్థానిక పరిస్థితులతో కలిసిపోవాలి, ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలోని స్థానికులతో మమేకం కావాలి, అంటే ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ కొట్లాట పెట్టుకోకుండా సో అక్కడ ఉన్నటువంటి అదే రోమ్లో ఉంటే రోమన్ లాగా ఉండాలని చెప్తారు కదా, సో బీ లైక్ ఏ రోమన్ అని చెప్పాడు. సో అక్కడ స్థానిక పరిస్థితులతో కలిసిపోయి మీరు ఉద్యోగం చేసుకోండి, ఒక కుటుంబం ఉంటే ఒకరు ఉద్యోగం చేయండి, ఒకరు వ్యాపారం చేయండి. సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి, మీకు కావలసినటువంటి ఇన్సెంటివ్స్ కావచ్చు, మీకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, మేము ముందున్నాము, మేము మీకు హెల్ప్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా విదేశాలలో ఎవరైనా చదువుకునేటువంటి ఆసక్తి ఉంటే ఆర్థిక కారణాల
కారణాల వల్ల, అంటే డబ్బులు లేకుండా విదేశీ విద్యను ఆపుకోవద్దండి, మేము గ్యారంటీ ఉంటాము, మీరు ఎక్కడ కావాలో అక్కడ వెళ్ళి చదువుకోండి, దానికి నేను పావలా వడ్డీకే నేను రుణాలు ఇప్పించేటువంటి ఏర్పాటు చేస్తాను, బ్యాంకులతో నేను మాట్లాడతాను, నేనే అంటే గవర్నమెంటే గ్యారంటీగా ఉంటుందని కూడా చెప్పుకొచ్చారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.